రాష్ట్ర నూతన డీజీపీగా సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, తదుపరి డీజీపీ నియామకంపై తాజా సమాచారం ఏంటి? తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ పేరు దాదాపు ఖరారుగా కనిపిస్తుంది. ఈ నెల 30వ తేదీన డీజీపీ శివధర్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నటువంటి శివధర్ రెడ్డి ఆయన పదవి విరమణ చేయనున్నారు. అయితే మే 1 అంటే ఈయన పదవి విరమణ చేసిన వెంటనే ఈయన పూర్తి స్థాయి డీజీపీగా అంటే తెలంగాణకి ఇప్పటి వరకు 6 డీజీపీలుగా నియమితులుగా అందులో 2 మాత్రమే ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీ కొనసాగారు. అయితే ఇప్పుడు నియమించేటువంటి డీజీపీ పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగున్నారు. అయితే సివి ఆనంద్ పేరు దాదాపు ఖరారుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఐపీఎస్ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వుల్లో ప్రస్తుతం సివి ఆనంద్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా ఆ స్థానంలో షికాగో కి నియమిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ కూడా మే 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆ జీవోలో పేర్కొంది. సో దీన్ని బట్టి చూస్తే దాదాపు సివి ఆనంద్ పేరు దాదాపు ఖరారుగా కనిపిస్తుంది. శివధర్ రెడ్డి పదవి కాగానే వెంటనే రాష్ట్రానికి నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించే అవకాశం మనకు కనిపిస్తోంది. నాగార్జున, తాజా ఐపీఎస్ల బదిలీలు ఈ నేపథ్యంలోనే జరిగాయా? దాదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే దాదాపు ఈ బదిలీలకు సంబంధించి అదే విధంగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆయన సుధీర్ బాబు ఆల్రెడీ ఆయన కూడా ఈ మంత్ ఎండింగ్ లో ఆయన పదవి పొందనున్నారు. ఆయన స్థానంలో తాజాగా తరుణ్ జోషిని నియమించడం జరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా షికాగో ని నియమించారు. ఆమె దాంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలను ఆమెకు అప్పచెప్పారు. సో విజిలెన్స్ డీజీగా డిఎస్ చౌహాన్, మల్టీ జోన్ 2 ఐజీగా షానవాజ్ కాసిం, పోలీస్ పర్సనల్ ఐజీగా ఆయనకి అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ ని తరుణ్ జోషిని నియమించారు. ఈ నెల 30న ఈ ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు కూడా పదవి విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు తరుణ్ జోషి. సో డ్రగ్ కంట్రోల్ డీజీగా దాంతో పాటుగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా అవినాష్ మహంతి పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ప్రస్తుతం మల్కాజ్గిరి కమిషనర్ గా ఉన్నారు. సో దాంతో పాటు డ్రగ్ కంట్రోల్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటుగా ఆయనకి ఏసీబీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. దాంతో పాటుగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా ఎస్ఐబిలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఆమె సుమతి, కీలకమైనటువంటి ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి బి సుమతి, ఎస్ఐబిలో ఐజీగా ఉన్నటువంటి సుమతికి మల్కాజ్గిరి కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్ఐబిలో అంటే ఆమె స్థానంలో ఐజీ కార్తికేయకు బాధ్యతలు అప్పచెప్పారు. సో దాదాపు ఇవన్నీ కూడా ఏదైతే బదిలీలు జరిగాయో ఈ రోజు వచ్చినటువంటి జీవో మొత్తం కూడా ఈ మే 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆ జీవోలో గతంగా పేర్కొన్నారు. సో ఈ కొన్ని అంటే డీజీపీ నియమించిన తర్వాత త్వరలో ఇంకొన్ని కూడా బదిలీలు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో దాదాపు సివి ఆనంద్ పేరు ఖరారుగా మనకు తెలుస్తుంది. ఆయన పోలీస్ శాఖలో దాదాపు హైదరాబాద్ తో పాటుగా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పలు కీలక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కీలక పోస్టింగ్ లో ఆయన పనిచేశారు. కాబట్టి దాదాపు ఆయన నియమించే అవకాశం మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ నెల 30న పదవి విరమణ చేయనటువంటి శివధర్ రెడ్డి తర్వాత సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.